ఇప్పుడు ఉన్నటువంటి ఈ ధార్మిక జాగరణ అనేది ఏదైతే ఉందో ఇది ఇదే విధంగా కొనసాగి ఇంకా ఇంకా ప్రతి మనిషిలోనూ ఈ ధార్మికమైనటువంటి జాగరణ చక్కగా జరిగి అందరూ కూడా ఈ ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి, దీన్ని చక్కగా ఆచరించాలి, శ్రేయోవంతులు అవ్వాలి. ఈ ధార్మికమైనటువంటి జాగరణ ఇదే విధంగా జరిగి ఎలాంటి ఒక స్థితి రావాలి అనంటే, ఇదివరకటి కాలంలో ఎవరైనా ఈ ధర్మాన్ని, ఈ పరంపరని, మన దేవతల్ని నిందించినప్పుడు మన వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉండేవాళ్ళు. అయ్యో మా దేవుళ్ళని, మా పరంపరని ఇలా అనేశాడే, వీళ్ళెవరో ఇలా అనేశారు, ఇలా నిందిస్తున్నారే అని బాధపడుతూ ఉండేవారు. అయితే శీఘ్రంగా ఎటువంటి ఒక స్థితి రావాలి అనంటే, ఈ ధార్మికమైనటువంటి జాగరణ చక్కగా జరిగి ఎవరైనా మన ధర్మాన్ని నిందించినప్పుడు మనం బాధపడడం మానేయాలి, వాళ్ళు పశ్చాత్తాపపడేలాగా మనం చెయ్యాలి. మనం పడే రోజులు పోయి వాళ్ళు పశ్చాత్తాపపడేటటువంటి రోజులు రావాలి. అయ్యో నేను తప్పుగా అలా అన్నానే, నేను అలా అనకుండా ఉండాల్సింది అని వాళ్ళు పశ్చాత్తాపపడాలి. అటువంటి జాగరణ జనాల్లో రావాలి. చెప్పవలసినటువంటి విషయాలన్నింటినీ కూడా చక్కగా మనం జనాలకి తెలియజేసినప్పుడు ఆ జాగరణ అనేది దానంతటదే వస్తుంది. అప్పుడు ఎవరు ఈ ధర్మాన్ని నిందించినా కూడా ఆ మాటలకి విలువ అనేది లేకుండా పోతుంది. అప్పుడు అన్నటువంటి వాళ్ళే పశ్చాత్తాపడతారు, నేను ఇలా అనకుండా ఉండాల్సింది, నేను తప్పు చేశాను అనేటటువంటి భావన వాళ్ళకి రావాలి. మనం ఎప్పుడూ కూడా బాధపడకూడదు, ఎందుకంటే మనం చాలా గొప్ప పరంపరలో ఉన్నాం. కాబట్టి మనం బాధపడే రోజులు పోవాలి, వాళ్ళు పశ్చాత్తాపడేటటువంటి రోజులు శీఘ్రంగా రావాలి.